మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డి లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో అభిషేక్ సింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అభిషేక్ సింగ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ సింగ్ పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. పరారీలో ఉన్న అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డి లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో అభిషేక్ సింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అభిషేక్ సింగ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ సింగ్ పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. పరారీలో ఉన్న అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు కీలకమైన పురోగతి లభించారు. అయితే డ్రగ్స్ మాత్రం హైదరాబాద్ ఓఆర్ రింగ్ రోడ్ వద్ద కొనుగోలు చేసినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించారు. అయితే ఈ యొక్క డ్రగ్స్ మాత్రము రోహిత్ రెడ్డి కార్ డ్రైవర్ శరత్ కొనుగోలు చేసినట్లుగా దీనికి సంబంధించి నిర్ధారించారు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగి అభిషేక్ సింగ్ అనే ఒక వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్టుగా ఆధారాలు కూడా సేకరించారు. అయితే ప్రజెంట్ అభిషేక్ సింగ్ స్కానింగ్ లో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేకంగా టీమ్స్ కూడా ఫామ్ అయ్యాయి. మరోవైపు చూస్తే అభిషేక్ సింగ్ పైన గతంలో కూడా చాలా కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అతని పైన డ్రగ్ సంబంధించిన కేసులే నమోదయ్యాయని చెప్పి కూడా పోలీసులు దీనిపైన భావించారు. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఇందులో అభిషేక్ సింగ్ సంబంధించిన గుర్తించారు. ఎందుకంటే అభిషేక్ సింగ్ తో చాలా సార్లు చాటింగ్ చేసినట్టు, అంతేకాకుండా ఫోన్ లో మాట్లాడినట్టుగా దీనికి సంబంధించి కొంత ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే అభిషేక్ సింగ్ వద్దనే ఒక డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా పోలీసులు కీలకమైన సమాచారం రాబట్టారు. అయితే అభిషేక్ సింగ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే మాత్రము ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన సంబంధించి చాలా ఎన్ని రోజుల నుంచి ఒక డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, ఈ డ్రగ్స్ వెనక ఎంత పెద్ద మొత్తంలో లావాదేవీలు నడిచాయని దానిపైన ప్రధానంగా ఇటు ఊపిలా అవుతున్నారు. మొత్తానికి మాత్రం అభిషేక్ సింగ్ దొరికితే మాత్రం చాలా విషయాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్.